పేద ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. నిజానికి ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితాను ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్తో సరిపోలకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి రాజ్భవన్ కు చేరుకుని బస చేశారు. నేడు ఉదయం శిల్పారామంలో నిర్వహించనున్న లోక్ మంథన్ 24లో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారస నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బోనస్ మాట బోగస్ అయిందని, మద్దతు ధర కూడా రావట్లేదన్నారు. ఖమ్మంతో మీడియాతో ఆయన మాట్లాడారు. పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు 1500 రూపాయలు నష్టం వాటిల్లుతోంది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో. వరి, పత్తి పంట దళార్ల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రైతు బంధు, మద్దతు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా 11,000, కనిష్టంగా 9,000 ధర పలికింది. ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది? పత్తి రైతులకు మద్దతు ధర రావాలి, 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు. ప్రజా సమస్యల్ని గాలికొదిలి గొప్పలకు పోతున్నారంటూ హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, ఆ అర్హత స్పీకర్కు ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు, అదానీ లాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో చెప్పాలని ఎక్స్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తుల్లో మీ బడేబాయి వాటా, మీ అదానీ బాయి వాటా, మీ హైకమాండ్ వాటా ఎంత అని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అదానీతో బీజేపీ కాంగ్రెస్ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని, అవి అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 10వ రోజు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ నుంచి బయటకు వచ్చి కారెక్కేందుకు వెళుతుండగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రావడాన్ని చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ కు నమస్కారం చెప్పారు. బొత్స సత్యనారాయణ నమస్కారం చేయడానికి గమనించిన పవన్ కళ్యాణ్ ప్రతి నమస్కారం చేశారు. తనకు ఎదురుగా బొత్స రావడానికి గమనించిన పవన్ కళ్యాణ్ తాను ముందుకు వెళ్లాడు. దీంతో బొత్స పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. అమెరికాలో గౌతమ్ అదానీ బండారం బయటపడడం దేశానికి అవమానమన్నారు. అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ మరికొందరిపై అభియోగాలు మోపాయి. గౌతమ్ అదానీ భారత్ లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని, కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు వెల్లడైందన్నారు. ఏపీ ఉన్నతాధికారికి 1750 కోట్లు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం లంచం జగన్ కి ఇచ్చినట్టు స్పష్టంగా వెల్లడైందని షర్మిల స్పష్టం చేశారు. జగన్ అమెరికాకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనందుని ఆరోపణల్లో జగన్ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు వైఎస్ షర్మిల. పీసీసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి. 2019లో మేము పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్కి ఇచ్చాం. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది అని ప్రశ్నించారు. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం. అందుకే పీఏసీ కమిటీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాసనమండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచేలా మంత్రి సవిత మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మంత్రి సవిత వ్యాఖ్యలపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాంతించకపోవడంతో మండలిని వాయిదా వేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అదానీ లంచాలు కుదిపేస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టులో అధిక లాభాలు పొందేందుకు దేశంలోని కీలక స్థాయి అధికారులకు 2100 కోట్లను లంచాలుగా అదానీ కంపెనీ ముట్టజెప్పిందని అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసింది. తాజాగా అదానీ స్కామ్ పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ అదానీ స్కామ్ లో ప్రమేయం ఉన్న అధికారులు, వ్యక్తులు, రాజకీయ నాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో అధికార పక్షమున్నా, ప్రతిపక్షమున్నా అందరికీ ఒకేలా శిక్ష పడాలన్నారు. అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆ స్కామ్ లో ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ కేంద్రమే అని రాహుల్ ఆరోపించారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో తనపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ని పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై స్పందించేందుకు జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ ఈడీకి గడువు ఇచ్చారు. స్టే దరఖాస్తుపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాదులు ఎన్ హరిహరన్, రెబకా ఎం జాన్ వాదనలు వినిపించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఉందని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కెనడా మీడియాలో ఓ సంచలన కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడంపై న్యూఢిల్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు ఒట్టావా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబర్ 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అధికారులు అసాధారణ చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడా గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలపై సంబంధించి బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేర కార్యకలాపాలకు భారత ప్రధాని మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎన్నడూ పేర్కొనలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా మాకు తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితం, అవాస్తవమైనవే అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తో పాటు హమాస్ మిలిటరీ కమాండర్ కు కూడా వారెంట్లు జారీ అయ్యాయి. న్యాయస్థానం అధికార ప్రతిపై ఇజ్రాయెల్ అప్పీళ్లను ప్రీ ట్రయల్ ఛాంబర్ తిరస్కరించిందని ఓ ప్రకటన తెలిపింది. హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ డేఫ్ కు న్యాయస్థానం వారెంట్లు జారీ చేసింది. గాజాలో జరిగిన వైమానిక దాడుల్లో ఆయన చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం జూలైలోనే ప్రకటించింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు ఈ ముగ్గురు వ్యక్తులు నేర బాధ్యత వహించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఈ ఆరోపణలను తిరస్కరించాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు తేలిపోయారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు కనిపించాడు. కానీ బౌన్సర్ అర్థం చేసుకోలేకపోయిన అతడు కోహ్లీ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం పరుగులు రాబట్టాడు. కానీ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025 టోర్నీకి సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. తదుపరి 3 ఐపీఎల్ సీజన్ల తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. 2026, 2027 షెడ్యూల్ను కూడా ప్రకటించింది బీసీసీఐ. 2026 టోర్నమెంట్ మార్చి 15 నుంచి మే 31 వరకు జరగనుంది. 2027 టోర్నమెంట్ మార్చి 14 నుండి మే 30 వరకు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ లో జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉన్నట్లు బీసీసీఐ ధృవీకరించింది. ఇక ఐపీఎల్ 2025 పూర్తి సీజన్ కు అందుబాటులో ఉంటాడట జోఫ్రా ఆర్చర్.